హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ భాగంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. గోవింద వర్మ భార్య పేరు ఏమిటి? ఆన్సర్ సి, పరమ భట్టారిక. నెక్స్ట్, పరమ భట్టారిక ఏ మతాభిమాని? ఆన్సర్ ఏ, బౌద్ధ మతానికి చెందినవారు. నెక్స్ట్, పరమ భట్టారిక తన పేరు మీద బౌద్ధ భిక్షువులకు ఏ విహారాన్ని నిర్మించింది? ఆన్సర్ ఏ, మహావిహారం. నెక్స్ట్, పరమ భట్టారిక నిర్మించిన విహారానికి 2 గ్రామాల దానం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ సి, గోవింద వర్మ. నెక్స్ట్, విక్రమేంద్ర భట్టారక వర్మ మహావిహారానికి దానం చేసిన గ్రామం ఏది? ఆన్సర్ బి, ఇరుందెర. నెక్స్ట్, గోవింద వర్మ తన మామ అయిన ఎవరి సహాయంతో పల్లవులను ఓడించాడు? ఆన్సర్ సి, మూలరాజు. నెక్స్ట్, గోవింద వర్మ పల్లవులను ఓడించి తన రాజ్యాన్ని ఏ నది వరకు విస్తరించాడు? ఆన్సర్ ఏ, గోండ్ల కమ్మ నది. నెక్స్ట్, క్రింది వారిలో గోవింద వర్మ కుమారుడు ఎవరు? ఆన్సర్ డి, 2వ మాధవ వర్మ. నెక్స్ట్, స్నాన పుణ్యోదక పవిత్రీకృత శీర్ష అనే బిరుదు గలవాడు ఎవరు? ఆన్సర్ బి, 2వ మాధవ వర్మ. నెక్స్ట్, విష్ణు కుండీలలోనే కాక ఆనాటి దక్షిణ భారతదేశ రాజులందరిలో అగ్రగాణ్యుడు ఎవరు? ఆన్సర్ ఏ, 2వ మాధవ వర్మ. నెక్స్ట్, 2వ మాధవ వర్మ భార్య పేరు ఏమిటి? ఆన్సర్ సి, మహాదేవి. నెక్స్ట్, 2వ మాధవ వర్మ తన విజయాలను పురస్కరించుకొని ఎన్ని అశ్వమేధ యాగాలను నిర్వహించాడు? ఆన్సర్ బి, 11 అశ్వమేధ యాగాలను నిర్వహించాడు. 2వ మాధవ వర్మ తన విజయాలను పురస్కరించుకొని ఎన్ని క్రతువులను నిర్వహించాడు? ఆన్సర్ సి, 1000 క్రతువులను నిర్వహించాడు. నెక్స్ట్, 2వ మాధవ వర్మ పాలనా కాలాన్ని ఏ యుగంగా పేర్కొంటారు? ఆన్సర్ ఏ, స్వర్ణయుగం. నెక్స్ట్, 2వ మాధవ వర్మ ఎవరి ప్రోత్సాహంతో దేవాలయాలు నిర్మించాడు? ఆన్సర్ బి, మహాదేవి. నెక్స్ట్, క్రింది వాటిలో ఇంద్రపాల నగరంలో 2వ మాధవ వర్మ నిర్మించిన ఆలయం ఏది? ఆన్సర్ డి, అమరేశ్వర ఆలయం. నెక్స్ట్, కేసరలో 2వ మాధవ వర్మ నిర్మించిన ఆలయం ఏది? ఆన్సర్ బి, రామలింగేశ్వర ఆలయం. నెక్స్ట్, 2వ మాధవ వర్మ చెరువుగట్టులో ఏ ఆలయాన్ని నిర్మించాడు? ఆన్సర్ డి, జడల రామేశ్వర ఆలయం. నెక్స్ట్, ఆన్సర్ డి, జడల రామలింగేశ్వర ఆలయం. నెక్స్ట్, 2వ మాధవ వర్మ షాద్నగర్లో నిర్మించిన ఆలయం ఏది? ఆన్సర్ సి, రామలింగేశ్వర ఆలయం. నెక్స్ట్, పులిగెడ్లలో 2వ మాధవ వర్మ ఏ ఆలయాన్ని నిర్మించాడు? ఆన్సర్ ఏ, రామలింగేశ్వర ఆలయం. నెక్స్ట్, 2వ మాధవ వర్మ ఏ గుహల్లో పూర్ణ కుంభాన్ని చెక్కించాడు? ఆన్సర్ ఏ, ఉండవల్లి. నెక్స్ట్, 2వ మాధవ వర్మ దేశంలోనే మొదటిసారిగా ఏ యాగం చేశాడు? ఆన్సర్ సి, నరమేధ యాగం. నెక్స్ట్, 2వ మాధవ వర్మ తన యాగం సందర్భంగా ఏ బ్రాహ్మణుణ్ణి వధించాడు? ఆన్సర్ బి, పినారక భట్టు. నెక్స్ట్, 2వ మాధవ వర్మ కాలంలో వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది? ఆన్సర్ ఏ, తీర్థయాత్రలకు. నెక్స్ట్, 2వ మాధవ వర్మ కుమారుడు ఎవరు? ఆన్సర్ బి, 1వ విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, 1వ విక్రమేంద్ర వర్మకి గల బిరుదు ఏది? ఆన్సర్ డి, విష్ణుకుండి వాటక వంశాధ్యాయాలంకార జన్మ. ఇంద్ర భట్టారక వర్మ ఎవరి కుమారుడు? ఆన్సర్ సి, విక్రమేంద్ర వర్మ. నెక్స్ట్, ఘటిక వాస్త పుణ్య పంచమ అనే బిరుదు గల వాడు ఎవరు? ఆన్సర్ బి, ఇంద్ర భట్టారిక వర్మ. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ ఏ పేరు గల విద్యా సంస్థలను ఏర్పాటు చేశాడు? ఆన్సర్ బి, ఘటిక. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ ఏ ప్రాంతంలో ఘటేశ్వర ఘటికను ఏర్పాటు చేశాడు? ఆన్సర్ బి, కేసరగుట్ట. నెక్స్ట్,
ఘటికలో ఎవరు విద్యాబోధన చేసేవారు? ఆన్సర్ సి బ్రాహ్మణ పండితులు. నెక్స్ట్, ఏ మతాన్ని అనుసరించి బ్రాహ్మణులు బోధన చేసేవారు? ఆన్సర్ ఏ వైదికం. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ ఏ శాసనం వేయించాడు? ఆన్సర్ ఏ రామతీర్థ శాసనం. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ సమర్థమైన ఏ బలాన్ని ఏర్పాటు చేశాడు? ఆన్సర్ ఏ మదబలం. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ కాలంలో 1వ పులకేశి ఏ రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ సి విష్ణుకుండినుల రాజ్యం. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ సమర్థమైన ఏ బలాన్ని ఏర్పాటు చేశాడు? ఆన్సర్ సి గజబలం. నెక్స్ట్, ఇంద్ర భట్టారక వర్మ కాలంలో 1వ పులకేశి ఏ రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ బి చాళుక్య రాజ్యం. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో అతి చిన్న వయసులో సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ ఏ విక్రమేంద్ర భట్టారక. నెక్స్ట్, విక్రమేంద్ర భట్టారక వర్మకి మరొక పేరు ఏమిటి? ఆన్సర్ డి 2వ గోవింద వర్మ. నెక్స్ట్, భువన రక్ష భరణైక శ్రమ అనే బిరుదు గల రాజు ఎవరు? ఆన్సర్ బి విక్రమేంద్ర భట్టారక వర్మ. నెక్స్ట్, క్రీస్తు శతాబ్దం 566లో విక్రమేంద్ర భట్టారక వర్మ ఏ శాసనం వేయించాడు? ఆన్సర్ డి తుమ్మలగూడెం శాసనం 2. నెక్స్ట్, క్రింది వాటిలో విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన శాసనం ఏది? ఆన్సర్ ఏ చిక్కుళ్ళ శాసనం. నెక్స్ట్, విక్రమేంద్ర భట్టారక వర్మ బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామం పేరు ఏది? ఆన్సర్ సి తుండి గ్రామం. నెక్స్ట్, ఏ రాజును ఓడించడానికి చేసిన యుద్ధంలో విక్రమేంద్ర భట్టారక వర్మ మరణించాడు? ఆన్సర్ సి పృథ్వీ మహారాజు. నెక్స్ట్, 2వ గోవింద వర్మ బిరుదు ఏమిటి? ఆన్సర్ డి విక్రమార్క్. నెక్స్ట్, 2వ గోవింద వర్మ కాలంలో హుణులు ఏ రాజ్యాన్ని అంతం చేశారు? ఆన్సర్ బి గుప్తా. నెక్స్ట్, 2వ గోవింద వర్మ కుమారుడు ఎవరు? ఆన్సర్ ఏ 4వ మాధవ వర్మ. నెక్స్ట్, 4వ మాధవ వర్మ భార్య పేరు ఏమిటి? ఆన్సర్ డి చంద్రావతి. నెక్స్ట్, 4వ మాధవ వర్మ భార్య ఏ దేవుని భక్తురాలు? ఆన్సర్ ఏ మల్లికార్జున స్వామి. నెక్స్ట్, 4వ మాధవ వర్మ కాలంలో తెలంగాణను చాలా వరకు ఆక్రమించిన రాజు ఎవరు? ఆన్సర్ సి బాదామి చాళుక్యులు. నెక్స్ట్, 4వ మాధవ వర్మ తన రాజధానిని ఏ జిల్లాకి మార్చాడు? ఆన్సర్ బి కృష్ణా జిల్లా. నెక్స్ట్, విష్ణుకుండినులలో చివరివాడు ఎవరు? ఆన్సర్ సి మంచన భట్టారక వర్మ. నెక్స్ట్, బిఎన్ శాస్త్రి ప్రకారం మంచన భట్టారక వర్మ ఎన్ని సంవత్సరాలు పాలన చేశాడు? ఆన్సర్ ఏ సంవత్సరం. నెక్స్ట్, మంచన భట్టారక వర్మని ఓడించిన రాజు ఎవరు? ఆన్సర్ బి పృథ్వీ మూల మహారాజు. నెక్స్ట్, పృథ్వీ మూల మహారాజు మంచాన భట్టారక వర్మను ఓడించాడు అని ఏ శాసనం తెలుపుతుంది? ఆన్సర్ సి తాండివాడ శాసనం. నెక్స్ట్, మాధవవర్మ II ఎవరికి మరణదండన విధించాడు? ఆన్సర్ ఏ తన కొడుకుకి. నెక్స్ట్, మాధవవర్మ II కుమారుడికి రథం కింద పడి ఎవరు మరణించారు? ఆన్సర్ సి బ్రాహ్మణులు. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో పరిపాలనా విషయంలో ఎవరికి సర్వాధికారాలు ఉండేవి? ఆన్సర్ సి రాజుకి. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో విషయాధిపతులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఏ మహోత్తరులు. నెక్స్ట్, విష్ణుకుండినుల కాలంలో గజ దళాధిపతిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ డి హస్తికోశ. నెక్స్ట్, పదాతి దళాధిపతిని ఏమని వ్యవహరించేవారు? ఆన్సర్ ఏ వీరకోశ. నెక్స్ట్, విష్ణుకుండినులు గ్రామాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ బి గుల్మికుడు. నెక్స్ట్, విష్ణుకుండినుల నాణాలపై ఏ గుర్తులను ముద్రించారు? ఆన్సర్ బి
శంఖం, సింహం. నెక్స్ట్, విష్ణు కుండీలను నాణెములను వేడితో తయారు చేశారు. ఆన్సర్ డి, రాగి మరియు ఇనుము. నెక్స్ట్, విష్ణు కుండీల నాణెములు ఏ రాష్ట్రంలో దొరికాయి? ఆన్సర్ ఏ, తెలంగాణలో దొరికాయి. నెక్స్ట్, కోస్తాంధ్రాలో దొరికిన నాణెములపై ఏ గుర్తు ఉంటుంది? ఆన్సర్ సి, ఓడ. నెక్స్ట్, బుద్ధ విగ్రహాలు ఏ ప్రాంతంలో దొరికాయి? ఆన్సర్ సి, అమరావతి. నెక్స్ట్, బుద్ధ విగ్రహాలను బట్టి విష్ణు కుండీల కాలంలో ఏ వృత్తి వారు ఎక్కువ నైపుణ్యంతో ఉండేవారని తెలుస్తుంది? ఆన్సర్ ఏ, కంసాలి. నెక్స్ట్, కేసర గుట్టపై దొరికిన వస్తువు? ఆన్సర్ డి, నసం డబ్బి. నెక్స్ట్, విష్ణు కుండీలను నాటి ఘాటికి స్థలంగా పేర్కొనబడే స్థలం? ఆన్సర్ బి, ఘటోకేసరి. నెక్స్ట్, విక్రమేంద్ర భట్టారక వర్మ వేయించిన శాసనం? ఆన్సర్ ఏ, చిక్కుళ్ళ శాసనం. నెక్స్ట్, విష్ణు కుండీల కాలంలో ఉపనిషత్తులను అధ్యయనం చేసిన పండితుడు? ఆన్సర్ సి, భావశర్మ. నెక్స్ట్, క్రింది వారిలో ఎవరికి బుద్ధుని అనంత జ్ఞాని అనే పేరు ఉంది? ఆన్సర్ బి, విక్రమేంద్ర వర్మ. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.